వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనము అతి పురాతన దేవాలయాల యొక్క చరిత్ర మాట్లాడుకుంటూ ఉన్నాం. అలా ఏదైనా ఒక దేవాలయం గురించి మాట్లాడుకుందామండి. హైదరాబాద్ చుట్టుపక్కల నుంచి పట్టకల్ దేవాలయాల గురించి కొన్ని మాట్లాడాం మనం. పిఎస్ఎం లక్ష్మి గారి పుస్తకంలో ఉన్నాయి అవి. అయితే ఆవిడ రాయకముందు నేను ఆ బుక్ నా దగ్గరికి రాకముందే కొన్ని ఏళ్ల క్రితం నేను వెళ్ళాను అక్కడికి. సరే, పుస్తకంలో ఉంది కదా, వారి బుక్ గురించి కూడా చెప్తే, రేపు బుక్ ఎగ్జిబిషన్ వస్తుంది కదా, December 19 నుంచి హైదరాబాద్లో బుక్ ఫెయిర్ నడుస్తుంది. బుక్ ఫెయిర్లో ఆ బుక్స్ దొరుకుతాయి. యాత్రాదర్శన్ పుస్తకాలు పిఎస్ఎం లక్ష్మి గారివి. ప్రత్యేకంగా అడిగి కొనుక్కోవచ్చు, పెద్ద ఖరీదు కాదు. ఓ బుక్ మన దగ్గర ఉంటే ఒక 2 రోజులు ఒకరోజు ఫ్రీగా ఉన్నాం అనుకో, ఏం చూడొచ్చు ఏం చూడలేదు కొంచెం చూసుకుంటే చక్కగా వెళ్ళి రావచ్చు కదా. దారి ఏ దారిలో ఉంది, ఎంత దూరం ఉంది హైదరాబాద్ నుంచి అనే వివరం కూడా చక్కగా ఇచ్చేస్తారు. హడావిడి లేని సింపుల్ భాష, దేవాలయ చరిత్ర కూడా చక్కగా రాస్తారు. అందుకని వారి బుక్లో ఉన్న విషయంగానే చెప్పాలనుకున్నా. నేను ఇదివరకు ఎప్పుడో వెళ్ళాను. నేను మామూలుగా మాకు నరసింహ క్షేత్రాలు ఇష్టం, నేను చెప్తూ ఉంటా కదా. అవునవును. అయితే గుంటూరు బయలుదేరాము ఒకసారి 8-9 సంవత్సరాల క్రితం. గుంటూరు వెళ్తుంటే, గుంటూరు వెళ్ళే దారిలో ఈ నల్గొండ అద్దంకి ఆ రూట్లో మనకి వాడపల్లి కనపడుతుంది. వాడపల్లిలో 2 ప్రఖ్యాతమైన దేవాలయాలు ఉన్నాయి. ఈ వాడపల్లిలో ఏంటంటే మూసి కృష్ణానది సంగమం ఉంది అక్కడ. ముచికుంద కృష్ణానది సంగమం అని రాస్తారు. 2 నదులు కలవటం భలే అందంగా కనపడుతుంది. అద్భుతం. చాలా బాగా కనిపిస్తుంది. ఈ నదీ సంగమం అవటం వల్ల 2 నదులు కలవడం కదా, ఇక్కడ తర్పణాలు విడిసే వాళ్ళు కూడా కనిపిస్తారు. తర్పణక్రియ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు ఇక్కడ తర్పణాలు విడవడానికి కూడా వస్తారు. అయితే ఇక్కడ ఈ ప్రఖ్యాత దేవాలయాలు 2ను దాదాపుగా 6000 సంవత్సరాల నాటివి. 6000 సంవత్సరాలంటే తిరుపతి కంటే కొంచెం ముందు. తొలి తిరుపతి అని చెప్పాం, పొదిలి. ఇక్కడ గోదావరి జిల్లాలో ఉన్న పొదిలి మనం చెప్పాం. శృంగార వల్లభరాయుడు. అవును, భలే భలే అందంగా ఉంటారు విగ్రహం. ధ్రువుడి కాలం నాటి దేవస్థానంగా చెప్తారు. అది 8000 సంవత్సరాల నాటిది మనం చెప్పాం. మన దగ్గర వీడియో ఉంది, చూడొచ్చు. అవును. అయితే దాని తర్వాత అన్నమాట, ఇది 6000 సంవత్సరాల నాడు అగస్త్యేశ్వర స్వామి, అగస్త్య మహర్షి ప్రతిష్ఠ చేశారు ఇక్కడ. ఇక్కడ నరసింహస్వామి దేవాలయము ఒక పరమాద్భుతమైన విషయం ఉంది ఇక్కడ. తర్వాత 2వ దేవాలయం మీనాక్షి అగస్త్యేశ్వర స్వామి. పరమేశ్వరుణ్ణి నరసింహస్వామిని ఇద్దరిని అగస్త్యుల వారే ఒక్కసారే ఇంచుమించుగా, ఏమైనా రోజుల తేడా ఉండుంటొచ్చు, ఒకే సందర్భంలోనే ఇద్దరిని ప్రతిష్ఠ చేశారు. దేవాలయాలు బహుశా జీర్ణాలయ ఉద్ధరణలు అవి జరుగుతూ ఇన్ని వేల సంవత్సరాల నుంచి క్షేత్రమైతే అదే ప్రాధాన్యతలో ఉంది. దేవాలయాలు కట్టుబడులు, మళ్ళీ మరమ్మతులు, కొంచెం సరిచేయటాలు, కాస్త పక్కకున్న దాన్ని సర్లుగా పెట్టటాలు, ఈ గోడ తీసి ఆ గోడ పెట్టాలు లాంటివేవో జరిగి ఉండొచ్చు. కానీ అగస్త్యుల వారు ప్రతిష్ఠ చేసిన నరసింహస్వామే ఉన్నారు. అగస్త్యుల వారు స్వయంగా ప్రతిష్ఠ చేసిన శివలింగమే ఉంది ఇప్పటికీ కూడా. ఈ శివలింగాన్ని తర్వాత కాలంలో తన పాదయాత్ర సందర్భంగా ఆదిశంకర్లు కూడా దర్శించారనే ఐతిహ్యం కూడా చెప్పబడుతుంది ఇక్కడ. రెండిటికి 2 ప్రత్యేకమైన విషయాలు ఉన్నాయి. వీటిని దారిలో వెళ్ళే వాళ్ళు తప్పకుండా దర్శించండి. గుంటూరు వెళ్ళే దారిలో, నల్గొండ వెళ్ళేటప్పుడు, అద్దంకి వెళ్ళేటప్పుడు ఆ రూట్లో కనపడుతుంది వాడపల్లి. ఒకవేళ వెళ్ళట్లేదు, పనిమాల ఓ రోజు పొద్దున్నే వెళ్ళరండి. అది మార్నింగ్ బయలుదేరితే సాయంత్రానికి మళ్ళీ మనం వెనక్కి వచ్చేస్తాం. ఈ 2 దేవాలయాల్ని విశేషంగా దర్శించవలసిన దేవాలయాలు. నరసింహస్వామి మంచి స్థిమితమైన స్వరూపంలో కూర్చున్నట్టు కనపడతారు మనకి. అయితే స్వామివారికి ఎదురుగుండా 2 దీపాలు కనపడతాయి మనకి, ఎప్పుడు వెలిగే అఖండ దీపాలు, అఖండ దీపారాధన ఉంటుంది. అయితే ఏంటంటే ఒక దీపం కదులుతూ ఉంటుంది జయ. బ్రీత్ తీసుకుంటారు. శ్వాస నారసింహుడు. ఎక్కడి నుంచి గాలి వచ్చే దారి లేదు ఆ దేవాలయానికి. ఒకటే ముఖద్వారం ఉంది. మా మూల విరాట్ దగ్గర, అంటే ఏమనాలి దాన్ని, గర్భగుడికి ఒక్క ద్వారమే ఉంది. వెనకాల ఎక్కడ కిటికీలు కానీ ఏమీ లేవు. స్వామివారు శ్వాస వదులుతూ ఉంటే శ్వాసకి అనుగుణంగా రెపరెపలాడుతూ ఉంటుంది దీపం, మలగదు. ఇప్పుడు జ్వాల ఉందా, ఆ జ్వాల ఇలా ఇట్లా కదులుతూ ఉంటుంది. అయితే ఈ కదులుతూ కనపడుతుంది. అనుభూతి ఎలా అనిపించిందండి మీకు జయ? ఎలా ఉంటుందంటే, మామూలుగా మనకి నరసింహస్వామి దేవస్థానాల్లోనే యువతల నుంచుంటే మనకేం పెద్దగా తెలియజేయదో, గుడి దండం పెట్టుకుని వస్తాం. దగ్గరికి వెళ్తుంటే ఒక వెచ్చదనం ఉంటుంది జయ. స్వామివారి వేడిని మనం ఫీల్ అవ్వగలుగుతాం.
నాకు అలాంటి ఫీలు శ్రీశైలంలో కూడా భ్రమరాంబిక అమ్మవారి దగ్గర కూడా అలాంటి ఒక వామ్త్, ఒక వెచ్చని ఫీలింగ్ కలిగింది నాకు అక్కడ. ఈ నరసింహస్వామి దేవస్థానాలన్నిట్లలోనూ వెచ్చగానే అనిపిస్తుంది ఎందుకో. వేడి హాట్ కాదు, గోరువెచ్చతనం. ఈ వెచ్చదనము ఒక ఏమంటారంటే ఒక సెక్యూర్డ్గా అనిపించే ఒక భావం. ఓకే, మనకి ధైర్యంగా ఉంటుంది చూడు లోపల, స్థిమితంగా. అవును, ఆ ఫీల్ కలగజేస్తాడు ఆయన. మనం రక్షణలో ఉన్నట్టుగా, సేఫ్గా ఉన్నట్టు, స్థిమితంగా ఉన్నట్టు. మీరు మన ఫీలింగ్స్లోనే ఉంటే మాకు ఇలవేల్పవటం, అత్యంత ప్రీతిపాత్రమైన స్వరూపం, దైవ స్వరూపం అవటం అది కూడా అయి ఉండొచ్చు. దూరం నుంచి చూస్తే నాకు అట్లా అనిపించదు. సన్నిధిలోకి వెళ్ళేసరికి నేను అట్లా ఫీల్ అవుతా. ఎవరైనా మనము ఒక 2-3 ఏళ్ల పిల్లని ఒళ్ళో కూర్చోబెట్టుకుని దాన్ని ఇట్లా దగ్గరికి తీసుకుంటే ఆ పిల్లకి ఎలాంటి సంతోషం కలుగుతుంది, ఒక భావం కలుగుతుంది. అది సేఫ్ ప్లేస్లో ఉన్నాను, అమ్మో నాన్నో ఎత్తుకున్నారనుకో ఎక్కడైనా ఎగిడి దిగిడి రోడ్లో ఎత్తుకుంటే పిల్లలు సేఫ్గా ఫీల్ అవుతారు. అలాంటి ఒక భావం వస్తుంది దేవాలయంలో మనకి. స్వామివారు ప్రత్యక్ష రూపంలో అక్కడ ఉన్నట్టుగా చెప్తారు. ఈయనే మన అగస్త్య మహర్షి స్వామిని అక్కడ ప్రతిష్ఠ చేశారట. ఇది ఒక విశేషం. ఓకే. రెండో దేవాలయమైన మీనాక్షి అగస్త్యేశ్వర స్వామిని కూడా ఆయన తను పూజించుకుంటున్నటువంటి శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. చాలా రోజులు ఈ నదీ సంగమ స్థానంలో తపస్సు చేసుకున్నారు. అగస్త్యుల వారు తపస్సు చేసిన ప్రాంతం ఇది. నీకు ఒక మహర్షి, అగస్త్యుడు అంటే ఆయన ఏమైనా సామాన్యుడా? ఆయన ఇక్కడ చాలా కాలం ఆ ప్రాంతంలో తపస్సు చేశారంటే క్షేత్ర మహాత్మ్యం ఎలాగూ ఉంది. అద్భుతమైన క్షేత్రం, మహర్షులు నడయాడిన ప్రదేశం అంటే దాని గొప్పతనం ఇంత అని చెప్పలేం మనం. దాంతో పాటుగా ఆయన స్వయంగా తను పూజించుకుంటున్న స్వరూపాలని ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. అయితే ఈ శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి దేవాలయం ఏదో సింపుల్గా ఒకటి ఏర్పరిచి ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఈ అగస్త్యేశ్వరుడు పేరుతోటి శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. ఒక పావురాయట ఒక బోయవాడు కొట్టేసరికి అది పరిగెత్తుకుంటూ వచ్చి శివలింగం వెనకాల దాక్కుందట. అప్పట్లో కవర్డ్గా లేదు దేవాలయం, చిన్న ఆచ్ఛాదనే ఉన్నదట. వచ్చేసరికల్లా ఈ బోయవాడు ఆ పక్షి కోసం లోపలికి వచ్చాడు. వచ్చేసరికల్లా స్వామివారు అతనికి కనపడి నీకేం కావాలని అడిగితే పావురాయి కావాలి, పావురాయి నాకు ఆహారం అదంటే అది భయపడి నా శరణి వచ్చింది కాబట్టి నా తల మీద నుంచి తీసుకో, మాంసం నీకు సరిపడా మాంసం అని చెప్పి ఆ శివలింగం మీద నుంచి తీసుకోమన్నారట. తీసుకోమంటే బోయవాడు ఇట్లా 2 చేతులతోటి నెత్తి మీద నుంచి ఇట్లా మాంసం తీసుకున్నట్టు శివలింగం పై భాగంలో ఇలా లాగిన చేతి వేళ్ల గుర్తులు కనపడతాయి. చూసే చేయాలి. నేను చూపించారు, మేము వెళ్ళిన అలా చూపిస్తున్నారు, చూపించారు. నేను వెళ్ళినప్పుడు మనకేదో రాసుకెళ్ళి నువ్వు వెళ్తాం మనం, అంతే. మా మరిది ఉన్నారు నాతో పాటు, అతను వేద పండితుడు కదా, అందుచేత చూపించారేమో మరి. అయితే ఆ గుంటలలో ఇట్లా చేతి వేళ్ళ గుంటలే కదా తడి నిలిచి ఉంటుంది. ఆయనకి ఇట్లా ఎప్పుడైతే ఇలా లాగబడిందో ఈ మాంసఖండం ఊడొచ్చింది ఇట్లా నెత్తి మీద నుంచి. భగ్గుమనదు, ఒక చిన్న గీత పడితేనే భగ్గుమంటుంది. ఆయనకి ఆ చల్లదనాన్ని కలిగించడానికి గంగమ్మ అక్కడికి వచ్చిందని ఐతిహ్యం. నీరు ఉంటుంది. ఇప్పుడు అక్కడ పక్కనే పరివాహక ప్రాంతం కదా, అది దాదాపుగా ఒక 120 మీటర్ల ఎత్తులో ఉంది గుడి, నది కింద ఉంది. నీళ్ళు వచ్చేందుకు ఏ మార్గము అక్కడ లేదు. ఆ గుంటల్లో నీరు తీస్తారు, తుడుస్తారు, మళ్ళీ వచ్చేస్తుంది. ఆ నీరు కొంచెం రక్తమాంసపు వాసన వస్తుందంటారు, కానీ ఆ నీళ్ళు తీసి చల్లుతారు. మరి నిలవ ఉండటము అలా జరగదు కదా, పూర్వం అలా అనేవాళ్ళట, ఇప్పుడు అట్లా అనిపించదు. అది తీసి మన నెత్తి మీద చల్లుతారు. ఈ గంగాతీర్థం అని ఒక చిన్న హోల్ లాగా ఉంది, బిల్లంలాగా. అయితే ఆదిశంకర్లు ఇక్కడికి వచ్చినప్పుడట ఒక బంగారు ముక్కకి తాడు కట్టి వదిలిపెట్టారట ఆ బిల్లంలోకి. ఎంత లోతు ఉందో చూద్దామని ఎక్కడికో వెళ్ళిందట. ఎంత దారం విడిచిపెట్టినా వెళ్తూనే ఉందట బరువు కిందకి. పైకి లాగితే అది బంగారు ముక్కకి కొంచెం నెత్తురు అవి అంటి ఉన్నాయట. ఆదిశంకర్లు క్షమాపణ చెప్పుకున్నట్టు, నిన్ను పరీక్షించడానికి నేను ఎంత వాడను తండ్రి, నా అపరాధం మన్నించు అని చెప్పి. ఆ శివలింగం ఎంత లోతులో ఉన్నది అనేది ఎవరికి తెలియదు. ఒక పావురాయి కోసం చేశారు స్వామి ఆ పని, పావురాన్ని కాపాడడం కోసం. ఇది ఇక్కడ ఐతిహ్యంగా చెప్తారు. స్వామిని మీనాక్షి అగస్త్యేశ్వర స్వామిగా చెప్తారు. చక్కటి లింగం మీద ఈ గుర్తులు నెత్తి మీద శిరోభాగంలో గుండ్రంగా ఉంటుందిగా, పై భాగంలో ఇట్లా కనపడతాయి 2 చేతులు ఇలా తీసినట్టు, అంటే వేళ్ల తాలూకు గుర్తులు ఉంటాయి అన్నమాట.
తప్పకుండా దర్శించుకోవాల్సిన దేవాలయాలు హైదరాబాదు చుట్టుపక్కల ఉన్న అన్నిట్లలోనూ ఇదొక ప్రఖ్యాతమైనది, ప్రత్యేకమైనది, ప్రత్యక్ష నిదర్శనం కనపడేటువంటి దేవాలయాల్లో వాడపల్లి స్వామివారి ఇద్దరిని, లక్ష్మీ నరసింహస్వామిని శ్వాస నరసింహుడుగా చెప్పబడతాడు. ఈ మీనాక్షి అగస్త్యేశ్వర స్వామి దేవస్థానం ఏంటంటే మరి పక్కన ఏం లేవు, కొంచెం ఎగువకి దిగువకి ఉన్నాయన్నమాట. ఒకసారి వెళ్తే మనం ఇద్దరిని దర్శనం చేసుకుని రావచ్చు. 2 దేవాలయాలు చాలా విశేషమైన ఐతిహ్యం కలిగినవే. ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు ఆదివారం పొద్దునే బయలుదేరితే సాయంత్రానికి ఇంటికి వచ్చేయచ్చు. అద్భుతమైన దేవాలయాలు రమ్మగారు. వీలైతే మనమే ఒకసారి వెళ్ళి చూసి కూడా వద్దాం. తప్పకుండా అండి. నమస్తే. నమస్తే జయ.